భూమి మీద ప్రతి బంధం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు చేస్తారు సేవ. పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులకు చేయాలి సేవ. వీరు చేశారు కాబట్టే వారు చేస్తారు. భర్త భార్యకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టే భార్య సహితం భర్తకు సహాయం చేస్తుంది. స్నేహితుడు ఇంకొక స్నేహితునికి సహాయం చేశాడు కాబట్టే తిరిగి ఆ స్నేహితుడు సహాయం చేయుచున్నాడు. ఈ విధంగా భూమి మీద ప్రతి బంధం కూడా ఒకరు చేస్తున్నారు కాబట్టే ఇంకొకరు చేయవలసి వస్తుంది. కానీ ఒకే ఒక బంధం ఆయనకు ఏమీ చేయకపోయినా ఆయనే మనకు చేస్తున్నాడు. అదే దేవుడు. ఆయన తోడే మనకు, కానీ మన తోడు ఆయనకు కాదు. ఆయనే మనల్ని కాపాడుచున్నాడు, కానీ మనం ఆయనను కాపాడటం లేదు. అందుకనే భూమి మీద ఏ బంధమైనా భరోసా ఇవ్వలేదు, కానీ దేవునితో ఉన్న బంధం మాత్రమే భరోసా ఇస్తుంది. ఎంతటి భరోసానో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ లోకంలో ఏ తోడైనా మనకు వెలతిగా ఉండవచ్చు. ఈ లోకములో ఏ బంధమైనా, మనతో ఉన్న ఏ సహవాసమైనా మనకు కొరతగా ఉండవచ్చు. కానీ దేవుని తోడు మనకేమీ తక్కువ కాకుండా చూసుకుంటుంది. ఇంతటి అద్భుతమైన ఈ తోడు నీకుందా? ఈ తోడును గూర్చి ఉన్నా నీవు ఆలోచన చేయట్లేదా? లోకములో ఉన్న తోడు కోసం శాశ్వత తోడును వదిలిపెడుతున్నావా? ఆలోచించు. నీవు ఇంకొకరి తోడు కోసం వెతుకుతూ పరిగెడుతున్నావేమో, కానీ దేవుని తోడు నీతో వచ్చుచూ ఉన్నది. ఇది గమనించు. నీకు తోడయున్న దేవుని యొక్క కుడి హస్తాన్ని ఒక్కసారి వెనుతిరిగి చూడు. ఎంతటి రెస్పాన్సిబిలిటీ దేవుడు కలిగి ఉన్నాడో, నీ ఎడల ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, నీకేమీ తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. దేవుని తోడు మనకుంటే ఏమీ తక్కువ కాదు. ఈ మాట ఇశ్రాయేలును గురించిన సంగతి చెబుతూ, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. అవును, నీ నడకను ఎరిగినవాడు, నీ ప్రయాసలను ఎరిగినవాడు, నువ్వు వెళుతున్న మార్గమును చూచినవాడు. గనుక ఆయన నిన్ను విడువక ప్రేమించుచున్నాడు. కొన్నిసార్లు ఆయన వెనక ఉండి ఎలా నడుస్తావో చూడాలని ఆశ కలిగి వెన్నంటి ఉంటాడు. కొన్నిసార్లు ఆయన ముందుగా వెళుతూ నీకు దారి చూపిస్తూ రమ్మని బుడిబుడి నడకలు వేస్తున్న బిడ్డ వైపు చేతులు చాచిన తండ్రి వలె ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కుడి ఎడమలకు ఉండి నిన్ను కాపాడుతున్నాడు. వెనక ముందు ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. నీ పైన ఉండి ఆశీర్వదించుచున్నాడు. నలుదిక్కులను, సర్వదిక్కులను ఆయన నీకు తోడై ఉన్నాడు. భార్యకు భర్త ఒక కుడి హస్తముగా ఉండవచ్చునేమో, కానీ తన ఎడమ ప్రక్క కాపాడలేడు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ముందు చూపు చూపించే మార్గదర్శులై ఉంటారేమో, కానీ వెనుకుండి వారిని కాపాడలేరు. కాలేజీకి పంపించేటప్పుడు సమస్తమును సమకూర్చి సిద్ధపరిచి పంపిస్తారేమో, కానీ మార్గంలో వారి తోడుగా నీవు నేను ఉండలేం. అలాగుననే ఈ లోకంలో ఏ బంధమైనా కూడా కొంతవరకే తోడుంటుంది, కానీ శాశ్వతమైన తోడుండేది దేవుని యొక్క కుడి హస్తమే.
ఆయన నాకు తోడయున్నాడు గనక నాకేమీ తక్కువ లేదని చెప్పగలవా? చెప్పాలి. ఆయన తోడును అనుభవించిన వారు ఇలాగూ చెప్పగలరు. ఈ మాటలు వింటుండగా ఈ లోకంలో ఎవరికి ఎవరు తోడు, ఎంతకాలం తోడు? ఈ లోకం విడిచిన తర్వాత వారితో పాటు మనం వెళ్ళగలమా? మనతో పాటు ఇంకెవరైనా వస్తారా? రారు కదా. కానీ ఈ బంధం నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినటువంటి వాడు. ఈ లోక అనంతరము కూడా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా శాశ్వత రాజ్యమునకు నిన్ను తీసుకొని పోయేవాడు. ఈ లోకములో ఉన్న తండ్రి నీకు ఆస్తి ఎంత రాయిస్తాడో రాయించడో తెలియదు, ఎంత నీ కొరకు సంపాదించి పెడతాడో పెట్టడో తెలియదు. కానీ పరలోకమందున్న తండ్రి నీ కోసం సమస్త సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు, సమస్త సదుపాయములు కలుగ చేస్తూ ఉన్నాడు, సమస్తమైనటువంటి నివాసములు ఏర్పరుచున్నాడు, వెలుగు ఆహారము సిద్ధపరుస్తున్నాడు, సమస్తము నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. హౌ గ్రేట్ దిస్ ఫాదర్! అందుకనే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో ఉన్న మనుషులనైనను రాజులనైనను నమ్ముకోవద్దు. పరలోకమందున్న దేవుని మీదనే శాశ్వత భారముంచు. నీ కుటుంబమైనను నీకు కొంతకాలమే, నీ బంధాలైనను కొంతకాలమే. అట్లని వారిని వదిలిపెట్టమని ఈ సంగతుల భావం అసలే కాదు. వారితో ఉంటూనే వారి సహవాసమును, వారి తోడును, వారి దయను, వారి ప్రేమను కోరుకుంటూనే శాశ్వత ప్రేమను కూడా కలిగి ఉండాలి. అదే దైవికమైన ప్రేమ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో, ఎవరికి ఎవరు. అవును, ఈరోజు ఈ మాటలు వింటుండగా శాశ్వతమైన దేవుడు చెబుతున్నాడు, యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. తుడుచుకో కన్నీళ్ళు, తెప్పరిల్లు, ప్రాణముతో చెప్పుకో, హృదయంతో చెప్పుకో, సమస్తమైన వారితో చెప్పుము, యెహోవా నాకు తోడయ్యున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగియుందువు అని చెప్పు. ధైర్యముగా లేచి నిలబడి దినమును ప్రారంభించు. గెలువు, ప్రభు నీకు తోడయుండునుగాక. ప్రియ తండ్రి, ఈ మాటలను దీవించండి. వినవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని క్రీస్తు యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.